పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబానికి 50 ఏళ్ల సంబంధం ఉందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ధూళిపాల మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం ఆస్తులను కాపాడడం కోసం దళారి అవుతారని, బిచ్చగాన్ని అవుతారని స్పష్టం చేశారు. వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళిని చూసి ఊసర వెళ్లి కూడా సిగ్గుపడుతుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు న్యాయం చేయని వారు కూడా విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్పీకేల ద్వారా దళారులను పెట్టి దోచుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతు నుండి ధాన్యం కొనుగోలు చేసి అప్పటికప్పుడు వారి ఖాతాల్లో నగదు జమ చేస్తుందని చెప్పారు. వైకాపా నాయకులు ఒక కొత్త డ్రామాకి తెరదీశారు. రైతుల పేరుతో మొసల కన్నీరు గారుస్తూ ఉన్నారు నాయకులందరూ కూడా ఇవాళ ధర్నా వెళ్ళి. ఎందుకంటే అధికారం దక్కలేదనే అక్కస్తోనే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొత్తగా వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే అబద్ధాలని పెట్టుబడిగా పెట్టి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు పదే పదే ఈ ప్రభుత్వం మీద మా మీద ఆరోపణలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల వాళ్ళ యొక్క పాలనలో రైతుల గురించి కానీ, రైతు సమస్యల గురించి కానీ ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయని నాయకులు వాళ్ళు. ధర్నా చేస్తున్న నాయకులను ఒకసారి చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు ఒక ఆయనేమో రైతు ఆత్మహత్య చేసుకుంటే దానిలో వాటా అడిగిన నాయకుడు ఒక నాయకుడు, ఇంకొక నాయకుడేమో రైతుల భూమిని బినామీ పేర్లతో రాయించుకున్న నాయకుడు ఒక నాయకుడు. ఓ కుటుంబంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులు ఎవరు లేకపోతే వాళ్ళని బెదిరించి ఆస్తులు రాయించుకున్న నాయకుడు ఒక నాయకుడు. ఇంకొక నాయకుడేమో మనకు తెలుసు, సాక్షాత్తు గుంటూరులో ఉన్న మిర్చి యార్డుని తగలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఒక నాయకుడు. ఇంకొక నాయకుడేమో అంబేద్కర్ స్మృతి వనం పేరుతో అయిన వారికి కాంట్రాక్ట్ ఇప్పించుకొని కోట్ల రూపాయల అవినీతి చేసిన నాయకులు. మరి ఈ నాయకులు అందరూ ఒక చోటకు వచ్చి చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. కలియుగ మారీచులు ఎవరుంటారంటే ఆ వేదిక మీద ఉన్న నాయకులను చూస్తే చాలు, వైకాపా నాయకుల్ని. కలియుగ మారీచుల్లా వైకాపా నాయకులు ఉన్నారు అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. రెండోది నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, మరి అక్కడ ఉన్న నాయకులందరూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాయకులే. గత 5 ఏళ్ళు అధికారంలో మంత్రులు, మంత్రి పదవులు అన్నీ అనుభవించిన నాయకులే. ఇవాళ ఎవరు మాట్లాడినా ఏం చెప్తున్నారు? నా మీద పోటీ చేసిన అభ్యర్థి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ గుంటూరు ఛానల్ అభివృద్ధి, గుంటూరు కట్టలు పటిష్టం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు గుంటూరు ఛానల్ కోసం మేము అనుమతులు తీసుకొచ్చాం. అనుమతులు తీసుకొచ్చి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు టెండర్లు కూడా పిలిపించాం. జీవో నెంబర్, ఎందుకంటే మళ్ళీ ఈ మారీచులు నిజాన్ని కూడా అబద్ధం కాదంటారు, అందుకని వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. జీవో నెంబర్ 338 27/5/2015లో 378 కోట్ల రూపాయలతో గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం అనుమతులు ఇవ్వటం జరిగింది. దాన్ని 2018లో టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచి దాన్ని టెండర్ అప్రూవల్ కోసం వెళ్ళటం జరిగింది. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి, అధికారం మేము కోల్పోయాం. అధికారం కోల్పోయిన తర్వాత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉంటే ఆ టెండర్ని క్యాన్సిల్ చేశారు, మంచిదే. మళ్ళీ టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన తర్వాత ఆ టెండర్ ఫైనలైజ్ చేయకుండా ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్గా ఉన్న సుచరిత గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఏమని? ఎవరైతే ఆ రోజు టెండర్ వేసిన సుధాకర్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో
వాళ్ళకి వచ్చిన టెండర్ని మీరు ఆమోదించండి. మీరు కనుక మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లు అంటే ఖర్చు పెరుగుద్ది కాబట్టి దాన్ని ఆమోదించమంటే, ఇవాళ వేదిక మీద ఉన్న నాయకులు ఒక ఆయన ఇరిగేషన్ శాఖకు కూడా మంత్రిగా చేశారు. ఏమంటారు? సంబరాల రాంబాబు, ఇంకో రాంబాబు, అంబటి రాంబాబు, ఉరఫ్ సంబరాల రాంబాబు. ఆయన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఆ టెండర్ని ఆపేయటం జరిగింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అడిగి దీన్ని త్వరలో టెండర్ పిలవాల్సిన ఆవశ్యకత గురించి మేము అడుగుతూ ఉన్నాం. మరి మీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆ ధర్నాలో కూర్చున్నాడు ఏంటంటే, ప్రజలు మాకు ఎన్నుకున్న 5 ఏళ్ళు అధికారాన్ని ఇచ్చారు, కానీ అక్కడ నాయకుల పరిస్థితి ఏంటంటే రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలు అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ. ప్రజా సమస్యల కంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలా అవ్వాలి అనే దాని మీదే ఉంది వాళ్ళ దృష్టి.